ఓరి దీనమ్మ బడవో, ఇలాంటి సన్ రైజ్ నా జీవితంలో ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు భయ్యా. వెల్కమ్ టు అన్నపూర్ణ సర్క్యూట్ డే 6. నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం అన్నపూర్ణ 2 లో సన్ రైజ్ అయితే చూడటం జరిగింది భయ్యా. ఇది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. జస్ట్ ఏం లేదు, హోటల్లో నుంచి మా విండో కిటికీ ఓపెన్ చేస్తే చాలు అన్నపూర్ణ 2 అలా కనిపించేస్తుంది. హోటల్ కిటికీ ఏంటి, బాత్రూమ్ కిటికీలో నుంచి, వంటగది కిటికీలో నుంచి, అన్నిటిలో నుంచి కనిపించింది. ఇలాంటి వ్యూ మనకి ఉంటే బాగుండదు అనిపిస్తుంది కదా. ఆశకి హద్దు ఉండాలి, మరొక్క దానికి సిగ్గు ఉండాలి భయ్యా. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి, అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను అప్పర్ పిసాంగ్ లో ఏదైతే దిగిన టీ హౌస్ ఉందో అసలు నన్ను ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబ సభ్యుల్లాగా అయితే చూసుకున్నారు భయ్యా. చాలా బాగుంది ట్రీట్మెంట్. ఇంకా మన యథావిధిగా మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అప్పర్ పిసాంగ్ నుంచి మనాంగ్ బేస్ క్యాంప్ కి అయితే వెళ్ళబోతున్నాం. అంటే దగ్గరగా 7 గంటలు అయితే వాక్ చేయబోతున్నాం. జస్ట్ ఏం లేదు, 27 కిలోమీటర్లే. కానీ భయ్యా, ఈ 7 గంటలు వాకింగ్ పక్కన పెడితే వెళ్లే దారిలో ఒక బ్లూ లేక్ వచ్చింది. విజువల్స్ అసలు చూడండి, అసలు ఎలా ఉందో, ఎక్స్ట్రాడినరీ. అంతే, ఇలాంటి క్లైమేట్ కి రండిరా నాయన, వచ్చి ఎంజాయ్ చేయండి రా, కష్టపడండి రా, ట్రెక్కింగ్ కొండలు ఎక్కండి రా, అప్పుడే తెలిసిద్ది ఎంతసేపు ఆ సిటీలో ఏం బతుకుతాం. అప్పుడప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని రండి, ఈ కొండలు గుట్టలు ఎక్కితే అప్పుడు లైఫ్ అంటే ఏంటో తెలిసిద్ది మీకు. ఓకేనా, బాయ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.